అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? అమ్మ కాని ఓ అమ్మ కథ. వృద్ధాశ్రమం ముందు వచ్చి ఆగిన కార్‌లో నుంచి దిగిన పార్వతమ్మ గారిని చూసి గేట్ వాచ్‌మెన్ రాంబాబు తన దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా ఈసారి సంచి చిన్నగా కనిపిస్తుంది. ఏం తీసుకొచ్చారు? లోపలికి రండమ్మా" అంటూ సంచిని తీసుకోబోతూ ఉండగా సంచి తన చేతికి ఇవ్వకుండా తానే పట్టుకుంది. ఇంతలో ప్రణవ్ కార్ పార్క్ చేసి అతని వద్దకు వచ్చి, "చూడండి, ఈవిడ మా అమ్మ. ఈ ఆశ్రమంలో చేర్పించాలి అనుకుంటున్నాను. ఫార్మాలిటీస్ ఒకసారి చెప్తారా" అని అడుగుతాడు. అంతే, అది విన్న రాంబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "ఏంటి? పార్వతమ్మ గారు ఇతను చెప్పేది? ఇతను ప్రణవేనా?" అని అడుగుతాడు. ఆ పార్వతమ్మ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అలాగే ఉంటుంది. కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటాయి. ఇంతలో ప్రణవ్, "అవును, నా పేరు మా అమ్మ పేరు నీకెలా తెలుసు?" అని అంటాడు. రాంబాబు కోపంగా, "నీ పేరు అది కాదురా, నీ పేరు దురదృష్టపోడు" అని అంటాడు. దానికి ప్రణవ్, "మంచిగా మాట్లాడండి, లేదంటే మర్యాదగా ఉండదు. నా పేరు ప్రణవ్ అని మీకు తెలుసు కదా" అని అంటే, "అది ఇప్పుడు. ఒకప్పుడు నువ్వు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు నిన్ను అందరూ దురదృష్టపోడు, పాపిష్టోడని పిలిచేవారు" అని అనగానే, "ఏంటి? నేను ఈ ఆశ్రమంలో ఉన్నానా? నేను ఆశ్రమంలో ఎందుకున్నాను? నీకేమైనా మతిపోయిందా?" అని అనగానే, "నాకు కాదురా మతిపోయింది, నీకు. నిన్ను ఈ ఆశ్రమంలో నుంచి దత్తత తీసుకొని పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసిన తల్లిని ఈ ఆశ్రమంలో వదలడానికి వచ్చావు చూడు, నువ్వు నిజంగా పాపిష్టివాడివి" అని అనగానే, "ఏంటి? మా అమ్మ నన్ను ఆశ్రమం నుంచి దత్తత తీసుకుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, ఇతను ఏం మాట్లాడుతున్నాడు అసలు" అని ఆశ్చర్యంగా అడుగుతాడు. పార్వతమ్మ ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఒక్కసారిగా అలా కింద పడిపోతుంది. వెంటనే రాంబాబు ప్రళయంలో తనను లేపి లోపలికి తీసుకుని వెళ్తారు. అక్కడ అందరూ పార్వతమ్మను చూసి, "ఏమైంది పార్వతమ్మకు?" అని అడుగుతూ లోపలికి తీసుకెళ్లడానికి సాయం చేసి డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తారు. డాక్టర్, తను చాలా నీరసంగా ఉందని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ అందరూ పార్వతమ్మకు ఏమైందని ఆ రూమ్ బయటే కూర్చొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ చూసి అసలు వాళ్ళు అమ్మ వీళ్ళందరికీ ఎలా తెలుసు? ఈ ఆ సెక్యూరిటీ గార్డ్ అతనికి మా పేర్లు ఎలా తెలుసు? అతను నా గురించి ఎందుకలా మాట్లాడాడు? ఒకసారి అతనితో మాట్లాడితే తెలుస్తుంది గదా అని రాంబాబు దగ్గరికి వెళ్ళి, "ఎలా తెలుసు మా అమ్మ మీకు? మీ అందరికీ మీరు నా గురించి ఎలా అలా ఎందుకు మాట్లాడతారు?" అని అడుగుతాడు. రాంబాబు చెప్పడం మొదలుపెడతాడు. ఇక్కడ పార్వతమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఉన్న ఒకావిడ, "అమ్మ, కొంచెం సేపు మీరు పడుకోండి. డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు" అని చెబుతుంది. దాంతో పార్వతమ్మ కళ్ళు మూసుకుంటుంది. ఒక్కసారిగా తన గతం కళ్ళ ముందు కదలాడుతుంది. అన్నయ్య, వదిన తన పెళ్లి చేస్తారు. పెళ్లి జరిగిన 6 నెలలకే భర్త మరణించడంతో అందరూ తనని నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు అని తిడుతూ అత్తింటి వాళ్ళు తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడంతో తన అన్నయ్య, వదిన దగ్గరికి వెళుతుంది. కానీ వాళ్ళ వదిన తనను ఇన్ని రోజులు చూసుకొని పెళ్లి చేయడమే ఎక్కువ, ఇంకా ఇప్పుడు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఎలా అని రోజు అన్నయ్యతో గొడవ పెట్టుకోవడంతో అక్కడ ఉండలేక తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఆశ్రమంలో చేరాను. కొన్ని రోజుల తర్వాత ఈ ఆశ్రమానికి కొంతమంది వచ్చి ఒక చిన్న బాబును ఇక్కడ వదిలేసి, తాను పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయిందని, తర్వాత నెల రోజులకి తన నాన్న యాక్సిడెంట్‌లో చనిపోయాడని, ఇతను నష్టజాతకుడు అని, దురదృష్టవంతుడని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అతని అందరూ ఒక నష్టజాతకుడిగా చూడడం పార్వతమ్మ గారికి చాలా బాధగా అనిపించింది. అలా ఆ బాబుని తనలా నష్టజాతకుడిలా, దురదృష్టవంతుడిలా కాకూడదని, ఎలాగైనా తనని బాగా చదివిచ్చి ఒక మంచి స్థాయిలో ఉంచాలని అనుకుంది. అలా ఆశ్రమంలో తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని ఇండ్లలో పని కుదుర్చుకొని, ఆ వచ్చిన డబ్బుతో బాబుకి బట్టలు కొనిస్తూ, చె చెప్పిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేది. అలా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో పని చేసిన వాళ్ళే ఒక చిన్న రూమ్ ఉండడానికి ఇవ్వడంతో, ఆ బాబుని దత్తత తీసుకొని ప్రణవ్ అని పేరు పెట్టి ఆ రూమ్‌కి వెళ్ళిపోయింది. అలా ప్రణవ్‌ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా తనను చిన్న ఇబ్బంది కూడా రానివ్వకుండా చూసుకునేది. తాను పడ్డ కష్టం ప్రణవ్ పడకూడదని ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉండేది. అలా ప్రణవ్ తన స్కూల్‌కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ అది కొన్నారు, ఇది కొన్నారు అని చెప్పి తనకు కావాలని ఏడిస్తే, తన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంకా వేరే పనులు కూడా చేసి ప్రణవ్‌కి అడిగినవన్నీ కొనిచ్చేది. అలా అల్లారు ముద్దుగా చూసుకుంటూ పెంచి చదివించి పెద్దవాడిని చేసింది. ప్రణవ్ కూడా బాగా చదువుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. తర్వాత తనతో పనిచేసే ఒక కొలీగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పార్వతమ్మ కోడలు కూడా ఉద్యోగం చేయడంతో తనకు చిన్న పని కూడా చెప్పకుండా మొత్తం తానే చూసుకుంటుంది.
కానీ కోడలు దీప్తికి అత్తగారితో కలిసి ఉండడం అంటే ఇష్టం లేదు. ప్రణవ్‌ని ఎన్నిసార్లు వేరేగా ఉందామని అడిగినా, తన అమ్మని ఒక్కదాన్నే వదిలేసి తాను వేరేగా రానని చెప్పడంతో దీప్తి చేసేది ఏమీ లేక అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా అయితే కుదరదని, మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి కాబట్టి తనకు యూఎస్‌లో జాబ్ వస్తుందని, అక్కడే ఉన్న కంపెనీకి అప్లై చేయమని ప్రణవ్‌కి ఎన్నిసార్లు చెప్పినా, ప్రణవ్ అమ్మని వదిలేసి అంత దూరం ఎలా వస్తాను? పైగా తనకి అసలే ఇప్పుడు ఆరోగ్యం కూడా పాడైపోతుంది అని అంటాడు. కానీ దీప్తి వదలకుండా రోజు ప్రణవ్‌తో గొడవ పడుతూ, ప్రణవ్‌కి తెలియకుండా తానే అమెరికాలోని కంపెనీకి జాబ్ అప్లై చేస్తుంది. ప్రణవ్ అక్కడ రావడం ఇస్ ప్రణవ్‌కి అక్కడ జాబ్ రావడంతో, దీప్తి ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తారా? మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా చెప్పండి అని దీప్తి అడగడంతో, చూడు దీప్తి, అమ్మకు అసలే ఆరోగ్యం బాగుండడం లేదు. తనను మనతో తీసుకెళ్తే అక్కడ వెదర్‌కి అమ్మ తట్టుకోలేదు. తన ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. అందుకే అక్కడికి వద్దు అంటున్నా. నన్ను అర్థం చేసుకో అని ప్రణవ్ చెప్పడంతో, అలా అయితే వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు. కానీ మనం మాత్రం అమెరికా వెళుతున్నాం అంతే అని దీప్తి చెప్పడంతో, ఇప్పటివరకు ప్రణయ్‌కి వెళ్ళాలని లేకపోయినా ఇప్పుడు తనకు అక్కడ జాబ్ రావడంతో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకొని తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, రేపు నిన్ను ఉదయాన్నే వృద్ధాశ్రమానికి తీసుకొని వెళ్తా. ఇక నుంచి నువ్వు అక్కడే ఉండు. నాకు యూఎస్‌లో జాబ్ వచ్చింది. నువ్వు అక్కడ ఉండలేవు. అందుకే నిన్నిక్కడ ఉంచాలి అనుకుంటున్నాను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే. అలాగే నీకు ఆరోగ్యం కూడా బాగలేదు. కాబట్టి నువ్వు వృద్ధాశ్రమంలో ఉండు. అక్కడ నీకు అన్ని సౌకర్యం ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. అంతే, ఆ మాటలు విన్న పార్వతమ్మకు ఒక్కసారిగా గుండెలో పిడుగు పడినట్టు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు తన గురించి ఆలోచించకుండా తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని తన కోసమే తాపత్రపడుతూ ఉన్న తనని ఇలా వృద్ధాశ్రమానికి పంపిస్తాడా? తన కొడుకు ఆశ్రమంలో పెరగకూడదని తీసుకొస్తే తనని ఇప్పుడు ఆశ్రమంలో చేర్పిస్తాడా అని ఏడుస్తూ ఆ రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చుంటుంది. ఉదయం కాగానే కోడలు దీప్తి ఎప్పుడు లేనిది సంతోషంగా, అత్తయ్య గారు, కాఫీ తాగండి అని తీసుకొచ్చి, టిఫిన్ చేశాను అత్తయ్య, మీరు త్వరగా రండి టిఫిన్ చేద్దురు గాని అని చెప్తుంది. తనను ఇంట్లో నుంచి పంపిస్తున్నాడని తెలిసి కోడలు ఇంత సంతోషంగా ఉంది అని పార్వతమ్మకు అర్థమవుతుంది. ఉదయం కొడుకు తన దగ్గరికి వచ్చి, అమ్మా, ఇక వెళ్దామా అని అడగగానే, తాను ఇన్ని రోజులు ఆశ్రమానికి వెళుతూ అక్కడున్న వాళ్ళకి తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, తనకు తోచిన అన్ని ఇన్ని ఇచ్చి వచ్చేది. అలాంటిది ఇప్పుడు తాను అక్కడ ఉండాలని, తను వేరే వాళ్ళు అన్నం, బట్టలు ఇస్తే తీసుకోవాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తాము తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్తే తాను ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటది. అలా ప్రణవ్ వాళ్ళ అమ్మను ఆశ్రమం దగ్గరికి తీసుకొని వచ్చి, అక్కడ కారు ఆపి, అమ్మా, నువ్వు దిగు, నేను ఇప్పుడే కార్ పార్క్ చేసి వస్తాను అని చెప్పి తన చేతికి సంచి ఇచ్చి వృద్ధాశ్రమం ముందు దింపుతాడు. ఇక్కడ రాంబాబు చెప్పిందంతా విన్న ప్రణవ్ కళ్ళల్లో నీరు ఏలురై పారుతుంది. మోకాళ్ళ మీద కూర్చొని అమ్మా అని ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేను నిజంగా పాపిష్టివాడినే అమ్మా. నువ్వు నాకు ఇలాంటి గొప్ప జీవితాన్నిస్తే నేను నిన్ను ఇలా ఆశ్రమానికి తీసుకుని వచ్చాను. నేను నిజంగా పాపిష్టివాడిని అని తనను తాను తిట్టుకుంటూ ఏడుస్తాడు. వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. పార్వతమ్మ ఎంత లేపినా లేవకుండా ఏడుస్తూనే ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఎంత చెప్పినా వినకుండా అలా ఏడుస్తూనే ఉంటాడు. చాలా సేపటి తర్వాత, అమ్మా, నువ్వు నన్ను క్షమిస్తావు కదూ? చెప్పమ్మా, ఈ నష్టజాతకుని నువ్వు దత్తత తీసుకొని ఇంత మంచి జీవితాన్నిస్తే నేను నిన్ను ఇలా ఆశ్రమంలో చేర్పించడానికి వచ్చాను. నేను ఎంత చెడ్డవాడిని అని ఏడుస్తూ ఉంటే, పార్వతమ్మ, ఏడవకు నాన్న, నువ్వు ఏడుస్తూ నేను ఏడిస్తే నేను చూడలేను అని కొడుకుని ఓదారుస్తుంది. అలా ప్రణవ్, అమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను. నిన్ను బాగా చూసుకుంటాను. అలాగే ఈ ఆశ్రమానికి నాకు చేతనంత సహాయం నేను చేస్తాను అని చెప్పి తన తల్లిని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ దీప్తిని చూసి ప్రణవ్ తన తల్లిని తన రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి తనను కొంచెం సేపు పడుకోమని చెప్పి తన రూమ్‌కి రాగానే, దీప్తి, ఏంటి అత్తమ్మను మళ్ళీ తీసుకొచ్చారు అని అడగడంతో జరిగిందంతా దీప్తికి చెప్పి, అమ్మ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నేను అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి రాను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని ప్రణవ్ చెప్తాడు. జరిగిందంతా విన్న దీప్తికి కూడా అత్తయ్య విషయంలో తాను తప్పు చేసిందని తెలుసుకొని ప్రణవ్‌ని పార్వతమ్మని క్షమించమని అడుగుతుంది. అలా పార్వతమ్మ ఇన్ని రోజులు ఎంత కష్టపడిందో తెలుసుకున్న ప్రణవ్, దీప్తులు
తనని ఏ చిన్న పని కూడా చెప్పకుండా అపురూపంగా చూసుకోవడం మొదలుపెడతారు. రచయిత స్వప్న చామకూరి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.